హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. నేను మీ శివ. ఈ రోజు అయితే మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మన కర్నూలులో ఒక మంచి ఇంటి కోసం ఎవరైనా చాలా మంది చూస్తున్నారు. ఒక మంచి ఇల్లు కావాలి, ఒక మంచి ఇల్లు కావాలని అనుకునే వారికి ఈ వీడియో అయితే తప్పకుండా ఉపయోగపడుతుంది. మనకైతే ఒకటి 3 BHK ఇల్లు, ఇండివిజువల్ ఇల్లు అయితే సేల్కి ఉందన్నమాట. పైన పెంట్ హౌస్ కూడా ఉంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే మనకి సూదిరెడ్డిపల్లె నుంచి దగ్గర అనమాట. సూదిరెడ్డిపల్లె దగ్గరలో విలేజ్ ఇది. ఉమా మహేశ్వరి నగర్ అనమాట. నియర్లీ పుల్లయ్య కాలేజ్. అంటే మనకి కర్నూలు టు విజయవాడ ఇప్పుడు ఆల్రెడీ హైవే పడుతుంది, 6 లైన్ హైవే పడుతుంది. సో నియర్లీ ఆ హైవేకి దగ్గరలోనే ఉందన్నమాట ఇది ఇల్లు. థర్టీ ఇంటూ 55 అనమాట. అంటే దాదాపు 4.04 అంటే 4 సెంట్లలో ఇల్లు ఉందన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. మీకు బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు ఉన్నాయి, పైన పెంట్ హౌస్ ఉంది, హాల్ ఉంది. సో బాగుంటుంది ఇల్లు, చూద్దాం. గాయస్, ఇంట్లోకి అయితే ఎంటర్ అయినామన్నమాట. వెస్ట్ ఫేస్ అనమాట, ఈ ఫేస్ ఉంటుంది ఇల్లు. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి కార్ పార్కింగ్ ఉంది, ప్లస్ 2 వీలర్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. కార్ పార్కింగ్ అయితే సరిపోతుంది మనకి. చిన్న కార్ అయినా, స్విఫ్ట్ డిజైర్ అయినా సరిపోతుంది. మామూలుగా 7 సీటర్ ఇన్నోవా కానీ, XC500 కూడా సరిపోతుంది. కార్ పార్కింగ్ అయితే బాగుంది. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి పెద్ద హాల్ ఉందన్నమాట. హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, ఎక్సలెంట్ ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి సోఫా సెట్స్ కూడా ఉన్నాయి, సోఫాస్ ఉన్నాయి. పైన పిఓపి కూడా ఎక్సలెంట్ డిజైన్ చేశారు. మొత్తం లైటింగ్స్ కానీ. మనకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్ గా దేవుని గుడి కనిపిస్తుంది అనమాట. దేవుని గుడి చూద్దాం రండి. దేవుని గుడి కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఇంకా వర్క్ నడుస్తుంది. ఎగ్జాక్ట్ గా దేవుని గుడి అనమాట మనకు. మళ్ళీ మనకు దేవుని గుడి అయిపోయిన వెంటనే పక్కనే కిచెన్ అనమాట. కిచెన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది, కానీ స్పేస్ మాత్రం చాలా బాగుంది. స్పేస్ తో పాటు మనకి కిచెన్ కుకింగ్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు గ్యాస్ స్మెల్ వస్తుంది అనమాట. ఆ గ్యాస్ స్మెల్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక విండో ఉంది, చల్లగా గాలి వస్తుంది. అంటే మనం ఓపెన్ అవుట్డోర్ లో కుకింగ్ ఎట్లా చేస్తామో అలా ఉందన్నమాట, చల్లగా గాలి వస్తుంది. అదే విధంగా ఇక్కడ కిచెన్ లో కూడా పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. ఒకసారి డిజైన్ చూపించండి. అదే విధంగా మన కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న చిన్న బాగున్నాయి. ఇక్కడ కూడా కబోర్డ్స్ అన్ని బాగున్నాయి అనమాట. స్పేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది. కిచెన్ లో ఇక మనకి కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా కబోర్డ్స్ అనమాట. చాలా బాగా నీట్ గా డిజైన్ చేశారనమాట. ఓన్లీ ఈ కబోర్డ్సే కాకుండా మనకి పైన కూడా మొత్తం కబోర్డ్సే. చాలా అంటే చాలా బాగుంది. కింద కూడా కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద కూడా పెట్టుకోవడానికి, ఇక్కడ పెట్టుకోవడానికి, సిలిండర్ పెట్టుకోవడానికి, అసలు చాలా అంటే చాలా కబోర్డ్స్ ఉన్నాయి మొత్తం కిచెన్ ఐటమ్స్ పెట్టడానికి. ఇక్కడ మనకు వచ్చేసి సంపు ఉంది. ఇక్కడ మనకి వాటర్ ప్లస్ మోటరు అన్ని ఇక్కడే ఉంది. ఇక్కడ సంపు చూపించండి. సంపు ఉందన్నమాట, వాటర్ స్టోరేజ్. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అది చూపి. ఇంటి చుట్టూ మొత్తం కాంపౌండ్ వాల్ ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మన డ్రెస్ వాష్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మంచి స్పేస్ ఉందన్నమాట. మన బట్టలు ఉతుకోవడానికి కూడా ఇక్కడ మంచి స్పేస్ ఉంది. అదే విధంగా ఇప్పుడు మనం 2 బెడ్రూమ్లు అని చెప్పాము కదా. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. దాన్ని చూపిస్తాం. ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మన ఫస్ట్ బెడ్రూమ్. ఇది మన ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. కమన్. ఈ ఫస్ట్ బెడ్రూమ్ లో పైన పిఓపి చూడండి, ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది. పిఓపి కూడా చాలా బాగుందన్నమాట. ఆ తర్వాత కబోర్డ్స్ కింద ఎక్సలెంట్ ఉంది కబోర్డ్స్. ఎలా ఉన్నాయి చూడండి కబోర్డ్స్.
ఈ ప్లేవుడ్ కూడా చాలా బాగుంది అనమాట. పైన కూడా మనకి కబోర్డ్స్ ఉంటాయి. ఈ బెడ్రూమ్ కి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ చూపు. బాత్రూమ్ కూడా చాలా బాగుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం రండి. సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఏంటంటే మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉందన్నమాట. అంటే ఆ బెడ్రూమ్ లోపల అటాచ్డ్ ఉండదు బాత్రూమ్. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది. ఒకసారి బాత్రూమ్ చూడండి. అదే విధంగా మనకి ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ లో కూడా కొంచెం ఫ్యాన్లు రిపేర్ జరుగుతుంది. ఫ్యాన్లు కూడా ఇంకా ఫిట్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ కబోర్డ్స్ అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ లో సేమ్ ఎలా ఉందో డిజైన్, ఇక్కడ కూడా సేమ్ డిజైన్ అనమాట. చూసారు కదా వుడ్స్ ఎలా ఉన్నాయో. ప్లేవుడ్స్ చాలా బాగున్నాయి. ఈ ప్లేవుడ్స్ పైన కూడా ఉన్నాయని చూడండి. కబోర్డ్స్ పైన కూడా పిఓపి డిజైన్ చాలా బాగా చేశారు. పైన చూడండి. ఇదన్నమాట మొత్తం. కింద మొత్తం 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాల్ ఉందన్నమాట. ఇప్పుడు మనమైతే పైన పెంట్ హౌస్ చూపిస్తాను. పైన పెంట్ హౌస్కి వెళ్దాం రండి. సో మనం వెస్ట్ ఫేస్ అనమాట. ఇంట్లోకి ఎంటర్ అయ్యగానే మనకి హాల్ ఉంటుంది. సో ఎదురుగానే దేవుని గుడి కూడా ఉంటుంది. ఆ దేవుని గుడి పక్కనే మనకి కిచెన్ ఉంటుంది. కిచెన్ ప్లస్ ఇక్కడ ఒక 2 బెడ్రూమ్లు ఉంటుంది. ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ విత్ బాత్రూమ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్ కి ఏంటంటే లోపల అటాచ్డ్ ఉండదు. సో ఇక్కడ ఉంటుంది. రేపు పొద్దున ఎవరైనా గెస్ట్ కానీ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. అందుకనే ఇక్కడ పెట్టించారు బాత్రూమ్. అదే ఈ బెడ్రూమ్ లో ఉందనుకో, వచ్చిన వాళ్ళు మళ్ళీ బెడ్రూమ్ కోవాలంటే ఇబ్బంది. సో అందుకనే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది కామన్ బాత్రూమ్, అందరూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ అయితే బాగా చేశారు. ఎవ్రీ రూమ్ అండ్ బాత్రూమ్ కానీ ఏదైనా కానీ స్పేస్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం పెంట్ హౌస్ పైకి వెళ్దాం. పైన పెంట్ హౌస్ చూపిస్తాను రండి. ఇప్పుడు కింద మొత్తం చూసేశారు కదా. ఇప్పుడు పైన పెంట్ హౌస్ ఉందన్నమాట. పైన పెంట్ హౌస్ చూపిస్తారండి. మనకి స్టెప్స్ కూడా స్పేస్ బాగుందన్నమాట. పైన బీరువా తీసుకెళ్ళడానికి కానీ లేదంటే మన మంచం తీసుకెళ్ళడానికి కానీ స్పేస్ బాగుంది. స్టెప్స్ పైన చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా, అసలు ఒక కర్నూలు సిటీలో ఉంటున్నాం మన ఫీలింగ్ అయితే ఉండదు. ఒక చిన్న విలేజ్ లో ఒక మంచి వాతావరణం, అంటే జీరో పొల్యూషన్, చాలా హాయిగా ఉంది. గాలి మాత్రం బాగుంది అనమాట. చల్ల గాలి. ఏసీ అవసరం లే పైన ఉన్న వాళ్ళకి. కమన్. ఎక్సలెంట్ ఉంది ఇది కూడా రూము. మనకి ఈ రూమ్కి వచ్చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇంకా దీని కూడా పిఓపి వర్క్ జరుగుతుంది. చల్ల గాలి వస్తుంది. సో గ్లాస్ ఫిట్టింగ్ అనమాట ఇది. అటాచ్డ్ బాత్రూమ్. ఇంక ఇక్కడైతే బాత్రూమ్ ఇంకా సూపర్ ఉంది. వెంకీ బాత్రూమ్. ఓకేనా వెంకీ? సో గాయస్, ఇది గాయస్ 3 BHK ఇల్లు అనమాట. కింద 2 బెడ్రూమ్లు, పైన పెంట్ హౌస్. ఇల్లు మాత్రం ఎక్సలెంట్ ఉంది. నియర్ బై చెక్ పోస్ట్ దాటి సూదిరెడ్డిపల్లి విలేజ్ దగ్గర మనకి ఈ ఇల్లు అయితే ఇండివిజువల్ ఇల్లు అయితే అవైలబిలిటీగా ఉంది. మన కర్నూలు వాళ్ళు మంచి వాతావరణంలో ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఈ ఇల్లు అయితే మాత్రం బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే కర్నూలు టు విజయవాడ హైవే వస్తుంది అనమాట. ఒకవేళ హైవే పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉండే ల్యాండ్ రేట్లు కానీ ఇక్కడ ఉండే హౌస్ రేట్స్ కానీ చాలా పెరుగుతాయి. మీరు ఒకవేళ ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ, లేదు ఈ ఇంట్లో మేమే వచ్చి ఫ్యామిలీతో ఉంటాం అనుకునే వాళ్ళకి కానీ చాలా బెస్ట్ ప్రైస్ అనమాట. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.